ఇదేంటో తెలుసా? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు గురుకులంలో విద్యను అభ్యసించిన ప్లేస్ అంటే శ్రీకృష్ణుడి స్కూలు. ఇది ఎక్కడో తెలుసా? ఉజ్జయిన్ దగ్గర, మధ్యప్రదేశ్లో. శ్రీకృష్ణుడు, వాళ్ళ అన్నగారు బలరాముడు, వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు కలిసి సుధాముడు, వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళు ముగ్గురు గురు సాందీపుని ఆశ్రమంలో విద్యను అభ్యసించడానికి వెళ్ళిన సాక్షాత్తు పరమాత్ముడు భూమి మానవులుగా జన్మించి ఆయన కూడా మానవ ధర్మాలను పాటించాలి కాబట్టి గురుకులంలోకి వెళ్ళి ఆయన కూడా ఒక గురువు దగ్గర విద్యను అభ్యసించాడు. ఎన్ని రోజులు తెలుసా? జస్ట్ 64 days ఆయన ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ చేసేసాడు. వేదాంగాలు, వేదాలు, ధనుర్వేదం, మ్యూజిక్ ఒకటే ఆయనకు తెలియంది లేదు. సాక్షాత్తు విష్ణుమూర్తి అయినా కూడా భూలోకంలో నార్మల్గా పుట్టాడు కాబట్టి ఆయన మళ్ళీ అన్ని మానవ సంబంధాలు ఎలా ఉంటాయో, ఎలా భూమి మీద నివసించాలో ఇవన్నీ చూపించడం కోసం నార్మల్ ఒక స్టూడెంట్ లాగా గురువు గారి దగ్గరికి వెళ్ళి విద్యని అభ్యసించారు. ఈ స్థలం ఎక్కడుందా అని భగవద్గీత విన్నప్పుడు, చదివినప్పుడు ఆయన వెళ్ళాడు, ఇక్కడ విద్యను అభ్యసించాడు అని ఇవన్నీ విన్నప్పుడు అసలు ఈ ప్లేస్ ఎక్కడుంది అని చాలా రీసెర్చ్ చేశాను. ఇన్ని సంవత్సరాలకి నేను ఆ ప్లేస్ తెలుసుకోగలిగాను. ఈరోజు నేను ఆ ప్లేస్ని విజిట్ చేస్తున్నాను. చాలామందికి చేశారు, శ్రీకృష్ణుడు స్కూల్కి వెళ్ళాడు అని తెలుసు, కానీ అది ఎక్కడుంది ఏమిటి అనేది చాలామందికి తెలియదు. సో నేను వెళ్ళి అది చూసి ఆ ఆశ్రమం, ఇప్పుడంటే ట్రాన్స్పోర్టేషన్ అంతా ఉంది, కానీ ఆ టైంలో ఎక్కడ ఆయన మధురాలో పుట్టాడు, ఆయన గురుకుల పాఠశాల ఎక్కడుంది, ఇంత దూరం అడవిలోకి వచ్చి ఆశ్రమం ఈరోజు అంటే మొత్తం సిటీలాగా అయిపోయింది, కానీ ఒకప్పుడు ఒక దారి తీరు ఏమీ లేకుండా ఆయన ఇంత దూరం వచ్చి ఇక్కడ గురు సాందీపుని ఆశ్రమంలో చేరి విద్యను అభ్యసించాడు. ఈరోజు అంటే యాజ్ ఇట్ ఈజ్గా లేవు, కానీ ఇప్పుడు కనిపిస్తున్న చిత్రాలను ఆ రోజు ఆయన ఎలా నేర్చుకున్నాడు అనేది మన కళ్ళకి కట్టినట్టుగా చూపించడానికి ఇక్కడ ప్రతి ఒక్కటి పెయింటింగ్ రూపంలో పెట్టున్నారు. ఆ చిత్రకారుడు ఎంత అందంగా ఒక్కొక్క చిత్రాన్ని ఇక్కడ పెట్టున్నారు. ఇది లోపల గ్లాస్ లోపల పెట్టున్నారు కాబట్టి వీడియో అంత క్లియర్గా లేదు, షాడో పడుతూ ఉంది. బట్ ఎనీవే మొత్తం అయితే కనిపిస్తూనే ఉంది. గురువు గారి దగ్గర కూర్చొని వాళ్ళు ముగ్గురు, శ్రీకృష్ణుడు, బలరాముడు, సుధాముడు ఏం చేశారు, ఆయన ఎలా నేర్పించారు. ఒక విద్య కాదు, అన్ని విద్యలు, సర్వకళలు మొత్తం కేవలం 64 రోజుల్లో మాత్రమే అభ్యసించాడు. విష్ణుమూర్తికి తెలియనివా, ఆయనకి రానివా, అయినా 64 రోజులు తీసుకున్నాడు. ఆయనకి చాలా ఎక్కువే, కానీ ఇది మనందరికీ చూపించడం కోసం. ఆయన నార్మల్ పర్సనే, ఒక గురువు దగ్గర విద్యని నేర్చుకోవాలి, అది మనకి చూపించాలి అన్న ఉద్దేశంతో అభ్యసించాడు. ప్రతి ఒక్కటి ఇక్కడ ఒక్కొక్క చిత్రాన్ని చూస్తుంటే నేను ఆ రోజు పుట్టలేదు, అక్కడ లేను, కానీ ఈరోజు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా నా కళ్ళతో నేనే చూశానా అన్నట్టుగా ఉంది. ఇప్పటికి ఈ కాలానికి అనుగుణంగా
ఆ ఆశ్రమం ఇలా మారిపోయింది. ప్రజెంట్ ఎలా ఉందో ఆ విజువల్స్ ఇవి నేను చూసి మీ అందరికీ కూడా ఒకసారి చూపించాలి అనని ఈ వీడియో తీసి పెడుతున్నాను. ఎవరికైనా కుదిరితే ఒక్కసారి తప్పకుండా ఈ ప్లేస్ విజిట్ చేయాలి. మన గురువు శ్రీకృష్ణుడు ఆయన చెప్పిన గీతా సందేశం, గీతలో చెప్పినవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. ఆయన నేర్చుకున్నది, ఆయన ఎక్కడ పుట్టాడో చూశాను, ఎక్కడ విద్యను అభ్యసించాడో చూశాను. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఆయన తిరిగినవి. అవన్నీ ఫ్యూచర్లో వాటన్నిటిని కూడా నేను తిరిగి చూడాలి అని అనుకుంటున్నాను. దేవుడు నాకు ఆ శక్తిని, ఆ అదృష్టాన్ని కానీ ప్రసాదిస్తే వెళ్ళిన ప్రతి చోటికి ఇలాగ వీడియోలు తీసి చూడలేని వాళ్ళకి ఈ వీడియో రూపంలో చూపించాలి అని అనుకుంటున్నా. నాకు వీలైనంత వరకు తీశాను, ఇందులో పెట్టాను. వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఒక్కసారి చూడండి. కనీసం కళ్ళతో చూసిన ఫీలింగ్ అన్నా అనిపిస్తుంది. కోర్స్ వీలైతే మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి స్వయంగా చూడండి. చాలా అద్భుతంగా ఉంది.